సూర్యుడి గురించి కూడా ప్రశ్నలు వేయడం జరిగింది. మరి సూర్యుడిని ఆపేశాడంట యెహోవా దేవుడు, మరి ఇదేంటి అదేంటి అట్లా ఇట్లా అని. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సూర్యుడు, సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు మరి ఏంటి ఆయన కథ కమామిషి ఏంటి, మరి ఆయన సంగతి ఏంటి, ఆయన కదులుతాడా కదలడా, మరి ఆయన డైలీ పొద్దున్నే లేచి రాత్రి నిద్రపోయేదాకా ఏం చేస్తాడు ఒకసారి చూద్దాం సార్. మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే అక్కడ మనకి టిటిడి వారు ప్రింట్ చేసిన టిటిడి వాళ్ళు ప్రింట్ చేసిన శ్రీ మహాభాగవతము. ఇది బమ్మెర పోతనామాత్యులు 17వ శతాబ్దంలో, వాళ్ళది ఆలేరండి ఊరు, బమ్మెర పోతనామాత్యులు. ఆయన 17వ శతాబ్దంలో యాక్చువల్ గా ఉన్న వేదవ్యాస మన భాగవతాన్ని ఆయన గారు తెలుగులో చందోబద్ధంగా మరియు గద్య రూపంలో కూడా, పద్యాల్లో మరియు గద్య రూపంలో అనువదించిన ఈ బుక్ ప్రింటెడ్ బై టిటిడి. సో ఇందులో మనం నెక్స్ట్ స్లైడ్ లో నేను రెఫరెన్స్ పెట్టానండి. ఇక్కడ ఇది పోతన భాగవతం 5వ స్కందం 2వ ఆశ్వాసం. ఇది మనకి పోతన భాగవతం 5వ స్కందం 2వ ఆశ్వాసం. మీరు సార్ ఇంకా జూమ్ చేయొచ్చు, మనకి గద్య భాగం అవసరం లేదు, ఓన్లీ దాని తాత్పర్యం చూపించినా పర్వాలేదు. మరి చూస్తున్న వీక్షకులు మీరు కానీ మీకు ఇది కనపడకపోతే మీరు మీ వీడియోని కొంచెం టిల్ట్ చేసుకొని అడ్డంగా మీ పెట్టుకొని చూస్తే మీకు క్లియర్ గా కనపడుతుంది, లేకపోతే రెజల్యూషన్ పెంచుకోండి మీకు కనపడుతుంది. ఇక్కడ నేను చదవడం పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తానండి, పీడిఎఫ్ లింక్ తర్వాత చూసుకోవచ్చు, జాగ్రత్త వినండి. ఇక్కడ సుఖ మహర్షి అంటే వేదవ్యాసుల వారి అబ్బాయి, వాళ్ళ కొడుకు జనమజేయుడు అనే రాజు, అంటే అర్జునుడి మనవడు, తనకి చెప్తున్నాడు అనమాట. వినండి ఏం చెప్తున్నాడు. ఈ ప్రకారంగా అహోరాత్రాలను ఉత్తరాయణ దక్షిణాయనములలో పెంచుతూ తగ్గించుచు ఒక దినంలో 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం నలువైపులా సూర్య రథం తిరుగుతుంటుంది. సూర్యుడు రథం అంట. ఒక రోజుకి 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం నలువైపులా సూర్యరథం తిరుగుతుంటుంది. ఆ పర్వతం తూర్పున దేవదాని అనే ఇంద్రుని పట్టణం, దక్షిణంలో సంయమని అనే యముని పట్టణం, పశ్చిమంలో నిమ్లేచని అనే వరుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం ఉన్నాయి. అంటే ఇలా పట్టణాలు ఉన్నాయంట ఆకాశంలో. ఆ 4 పట్టణాలలోనూ సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాలభేదాలను కల్పిస్తుంటాడు. ఈ ఉదయాలు అచ్చటి జీవుల ప్రవృత్తి నివృత్తులకు కారణాలు అవుతున్నాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి పయనించేటప్పుడు 15 గడియలలో, అంటే 15 minutes లో 15 గడియలలో 2,37,75,000 యోజనాలు అతిక్రమించి యమునా నగరానికి, అదే విధంగా అక్కడి నుండి వరుణ, సోమ నగరాలకు చంద్రాద్రి గ్రహాలతో నక్షత్రాలతో సంచరిస్తుంటాడు. ఈయనొక్కడే వెళ్ళడంట, నక్షత్రాలని కూడా తీసుకెళ్తూ మళ్ళీ చంద్రుని కూడా తోడు తీసుకెళ్లి వెళ్తూ ఉంటాడని అక్కడ రాశారు. 12 ఆకులు, 6 కమ్ములు, 3 కుండలు, నాభి ప్రదేశాలు బ్రాకెట్ లో కలిగి ఏకచక్రంతో, ఇది మీరు గమనించుకోవాలి, ఏకచక్రంతో అంటే ఈ సూర్యుడు ఏదైతే రథం మీద వెళ్తున్నాడో ఒక రోజుకి ఎంతండి 9,50,00,000 యోజనాల దూరం. దానికి ఆ రథం ఏదైతే తిరుగుతుందో దానికి ఒకటే చక్రం ఉందంట, ఏకచక్రం. ఆ రథానికి ఒకటే చక్రం ఉందంట. కూడి సంవత్సరాత్మకమైన సూర్యుని రథం ఒక్క ముహూర్త కాలంలో 34,800,000 యోజనాలు ప్రయాణం చేస్తుంది. రైట్ అండి. అంటే సూర్యుడు ఒక పర్టికులర్ స్పీడ్ లో ఒక్కొక్క ఏరియాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్పీడ్ లో ఇంత వేగంగా వెళ్తాడు అని ఇక్కడ మనకి పోతన భాగవతం 5వ స్కందం మరి ద్వితీయాశ్వాసంలో మనకి గద్య భాగంలో మనం ఇందాక చూసాం 81, ఆ గద్య భాగం నంబర్ 81. ఇప్పుడు 82లోకి వద్దాం సార్. 82లో ఇక్కడ ఇప్పుడు సూర్యుడు ఇన్ని పట్టణాలు, ఇంత కిలోమీటర్లు ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నాడు. సూర్యుడు ఒక దగ్గరే ఉంటాడు కదా, భూమి ఆయన చుట్టూ తిరుగుతా ఉంటాడు. సూర్యుడు ఒక దగ్గరే ఉంటాడు కదా.
సార్. మరి మొత్తం అవన్నీ భూలోకం తిరిగేస్తున్నాడు. భూలోకం కాదు సార్, ఇంకా చాలా లోకాలు తిరుగుతాడు సార్. అన్ని లోకాలన్నీ ఎక్కడెక్కడో తిరిగేస్తా ఉన్నాడు మరి. ఎక్కడెక్కడో తిరిగేస్తుంటాడు. ఎలా తిరుగుతుంటాడు మరి? సనాతన గ్రంథాల ప్రకారము భూమి యొక్క ఆకారం ఏంటి, మరి భూమి ఎక్కడ నిలబడి ఉంది, మరి స్థిరంగా నిలబడి ఉంది, ఎక్కడ ఎవరు ఎత్తుకున్నారు, ఎవరు ఎత్తారు, అవన్నీ చూపిస్తాను సార్. మనం ఒక మెల్లిగా ఒక క్లియర్ పిక్చర్ తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సూర్యుడు రథం వేసుకొని రోజు పొద్దున్నే బయలుదేరతాడు సార్, బ్రష్ చేసుకొని నీట్ గా బాగా తయారైపోయి. ఇప్పుడు ఆ సూర్య రథాన్ని గురించి ఇంకొంచెం చెప్తున్నారు. 82 పద్యానికి ఆ తాత్పర్యం 82. సూర్య రథ చదవమంటారా సార్? స్టార్ట్ చేయమంటారా? సూర్య రథ చక్రానికి ఒక ఇరుసు అంటే ఒక కొక్కెం లాగా ఉంటుంది కదా సార్. సూర్య రథ చక్రానికి ఒక ఇరుసు అమర్చబడి ఉంది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరు పర్వతము. ఇరుసు అంటే ఒక బ్రాకెట్ అనుకోండి సార్. ఇప్పుడు సైకిల్ టైర్ ఉంది, మీరు వెనకాల టైర్ తీసుకున్నారంటే ఒక బ్రాకెట్ లా ఉంటది, ఒక ఫోర్క్ షేప్ లో. అందులో వీల్ ని పెడతాం కదా, ఈ షేప్ లో ఉంటుంది. ఇందులో వీల్ ని పెడతాం కదా, అది ఆ ఒక్క ఇరుసు. ఎందుకంటే ఒకటే ఇది కదా, ఆ ఒక్క ఇరుసు ఉంటదంట. ఆ ఇరుసులో ఈ చక్రం ఉంటది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరు అనే పర్వతం ఒక హుక్ లాగా అక్కడ పెట్టుంది, ఏది చక్రం ఊడిపోకుండా. ఆ ఇరుసుకు ఒకవైపు మేరు పర్వతము, రెండో వైపు మానసోత్తర పర్వతము ఉన్నాయంట. ఇక్కడ ఇట్లా ఉంటే ఇక్కడ బోల్ట్ లాగా, నట్టు లాగా, ఇటు మేరు పర్వతం, ఇటు మానసోత్తర పర్వతం అని 2 నట్స్ తోటి ఫిట్ చేశారనమాట. 2 వైపులు వాయు పాశములతో గట్టిగా బిగింపబడి ఉంది. అంటే హైడ్రాలిక్స్ యూజ్ చేశారని చెప్తున్నాడు. వాయు పాశంతో హైడ్రాలిక్స్ యూజ్ చేసి గట్టిగా బిగించారు అని చెప్పి. ఇవాళ రేపు హైడ్రాలిక్స్ యూజ్ చేస్తారు కదా సార్, ఫోర్స్ ప్రెషర్ కోసము. సో వీళ్ళు ఏమంటారంటే మా టెక్నాలజీ ఎప్పటి నుంచో ఉంది చూడండి అని. కానీ అది సూర్య రథానికి పెడుతున్నారు అనేది వాళ్ళు మర్చిపోతారు సార్. ఇవి భూమి 2 ద్రవాలకు అంటి ఉన్నాయి. అటువంటి సూర్యరథానికి అమర్చబడిన కాడి 36 లక్షల యోజనాల పొడవు ఉంటుందంట. కాడి అంటే ఏంటి సార్? సార్ టిఎస్ కుమార్ గారు సార్, కాడి అంటే అది లెదర్ బెల్టే కదా, అదేనా? మేబీ పొడవు ఉంటుంది. ఆ కాడి సూర్యరథానికి కట్టిన గుర్రాల మెడలపై మోపబడి ఉంటుంది. ఎస్, లెదర్ బెల్టే. కూర్చుంటా కదండి కాడి. ఓకే 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 కాడి. ఓకే, ఫ్రంట్ భాగం, సీట్. ఓకే రైట్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ 83లో దాని కంటిన్యూషన్ ఇది, గద్య భాగం. గద్య భాగం 83లో మనకి ఇక్కడ ఏం చెప్పబడిందంటే, సూర్య రథానికి ఇది చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా వినండి ప్లీజ్ చూస్తున్న వీక్షకులు. సూర్య రథానికి 7 గుర్రాలు ఉంటాయంటండి. వాటి పేర్లు చెప్తున్నాడు, అవి ఏంటో కూడా చెప్తున్నాడు చూడండి. ఆ సూర్య రథానికి గాయత్రి, బృహస్పతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టప్, అనుష్టప్, పంక్తి అనబడే 7 ఛందస్సు అంటే గ్రామర్. అంటే ఇప్పుడు సాంస్క్రిట్ గ్రామర్, తెలుగు గ్రామర్, మనం గురువు, లఘువు, నజభజ జజర, మసజస తతగా, లేకపోతే యామాత రాజబానస చక్రం తీసుకొని గురువు, లఘువు గురువు, ఆ ఛందస్సు ఉంటుంది. ఆ ఛందస్సే ఇంకా సూర్యుడు, ఆ ఛందస్సులే సూర్యుడు రథానికి ఉన్న గుర్రాలంట. ఆ గుర్రాల పేర్లు కూడా చెప్పబడింది. 7 ఛందస్సులు గుర్రాలుగా ఉన్నాయి. సూర్యునికి అరుణుడు సారథి, ఒక డ్రైవర్ కూడా ఉంటాడండి దానికి. అరుణుడు సారథి. అతడు సూర్యుని ముందు భాగంలో కూర్చునుండి రథాన్ని నడుపుతుంటాడు. బొటనవేలు అంటే ఇంతే బొటనవేలు కణుపు పరిమాణం దేహం కలిగిన వాలకిల్యులు అనే మునులంట. ఋషిపుంగవులు, వాలకిల్యు ఋషిపుంగవులు 60,000 మంది జ్యోతిర్మయ స్వరూపాలు ధరించిన వారు సూర్యుని ముందుండి వేద సూక్తాలతో స్తోత్రం చేస్తుంటారు. వేదాలతో ఇంకా వీళ్ళు వేదాలు చదువుతూ ఉంటే, అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా పాటలు వగేరా ఏమైనా వినుకుంటే మనల్ని మంచిగా పాటలు వినుకుంటూ హుషారుగా నడిపిస్తుంటారు కదా. సో ఈ 60,000 వాలకిల్యులు వీళ్ళు వేద మంత్రాలు పఠిస్తూ ఉంటే ఈయన హుషారుగా వెళ్తుంటాడు ముందుకి అని దాని అర్థం ఇది. రైట్ సార్. సూర్యుని ముందుండి వేద సూక్తాలతో స్తోత్రం చేస్తుంటారు.
ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, గరుడులు మొదలైన వారు క్రమం తప్పకుండా సూర్యుడిని సేవిస్తుంటారు. 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన భూమండలం, ఇక్కడ భూమి సైజు కూడా చెప్పాడండి. 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి అంటే ఒక్క క్షణానికి అంటే 1/60th of a minute ఒక్క క్షణానికి 2,050 యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తుంటాడంట. 2000 సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతా ఉన్నాడు. సూర్యుడు తిరుగుతా ఉన్నాడు భూమి చుట్టూ. అది ఒక్క సెకండ్ కి ఎంత స్పీడ్ కూడా చెప్తున్నారు చూడండి. 2,050 యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తుంటాడు అని చెప్పిన యోగీంద్రుని చూచి పరీక్షిత్ కుతూహలంగా ఇంకా క్వశ్చన్స్ వేస్తున్నాడు. అవునా, ఇజ్ ఇట్ సో, ఇంకా చెప్పు అడుగుతున్నాడు కదా అని ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు. అడిగారు కదా, ఇప్పుడు సూర్యుడు ఉదయం అస్తమయం గురించి మాట్లాడారు కదా. అంటే సూర్యుడు ఇప్పుడు వీళ్ళ చుట్టూ గ్రంథం ప్రకారం సూర్యుడు భూమి చుట్టూ ఇంత వేగంతో తిరుగుతా ఉన్నాడు. సూర్యుడు ఆ రథం మీద సూర్యుడు 7 గుర్రాలు వేసుకొని తిరుగుతా ఉంటాడు సార్. రథసారథి అరుణుడు. మరి వీళ్ళకి అరుణుడు రథసారథి. అరుణుడు మీన్స్ ఎర్లీ మార్నింగ్, అంతేనా సార్? అంతే, ఉషా కిరణాలు వస్తాయండి ఉదయం ముందు. అదేంటండి ఉషా కిరణాలు అంటే ఏంటి మరి? ఉషా కిరణాలు అంటే అవి పరిగెత్తుతూ ఉంటాయి కదా సార్, ఆ వేగానికి ఆ చక్రంలో నుంచి వచ్చే వేడికి ఉషా కిరణాలు వస్తాయి. ఓకే. ఇది భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని వాళ్ళ గంధం చెప్తుంది. అది పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మీకు క్లియర్ అయిపోతుంది. ఆ ఫోటో మీరు క్లియర్ గా చూడండి, తెలిసిపోతుంది సార్. లెదర్ బెల్ట్ కాదు, కాడి అంటే యాక్చువల్లీ మనం అటు ఇటు కొండలు పెట్టుకొని భుజం మీద పెట్టి మోస్తాం కదా, మధ్యలో కారణం దాని కాడి అంటారు. ఆ టైప్ లో 2 గుర్రాల మధ్యలో ఉంటుంది కదా కర్ర, బ్యాలెన్స్ కూర్చుని ప్లేస్ ని కాడి అంటారు. థ్యాంక్ యూ బ్రదర్ క్రిస్టఫర్ గారు. యాక్చువల్ గా సార్ నేను ఒక విషయం చెప్పాలి. నేను ఇంగ్లీష్ మీడియం, సారీ సార్, నాకు కొన్ని విషయాలు తెలీదు. ప్రేక్షకులు చూస్తున్న వారు కామెంట్ సెక్షన్ లో చెప్పినందుకు థ్యాంక్స్ అండి. కొన్ని తెలుగు చదివేటప్పుడు తప్పులు కూడా దొరలచ్చు. కైండ్లీ ప్లీజ్ దాన్ని మీరు ఏం బాదర్ చేయకుండా ప్లీజ్ వదిలేసేయండి. ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే మన బైబిల్ గురించి అడిగారు కదా. ఇక్కడ చూస్తే సూర్యుడు భూమి చుట్టూ ఇంత వేగంతో 7 గుర్రాలు వేసి తిరుగుతున్నాడు. పోతన భాగవతం 5వ స్కందం ద్వితీయాశ్వాసం. ఓకే బ్రదర్, కంటిన్యూ. నెక్స్ట్ ఒక ఫోటో ఒకటి ఉంటుంది సార్. ఇది ఉంది సార్. ఏకచక్రం, ఒకటే చక్రం కదా చూడండి, 7 గుర్రాలు ఉన్నాయా లెక్క పెట్టండి. ఫోటో బాగుంది. ఇప్పుడు ఉషా కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మరి ఆయన రథం ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో వెళ్తుంది కదా సార్ గాలిలో, ఆ వేడికి అది భూమి మీద ఇట్లా ఉషా కిరణాలు పడుతున్నాయి అన్నమాట. రైట్ సార్. భూమి చుట్టూ తిరుగుతా ఉన్నాడు అయితే. ఓకే, అవును సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. సరే, ఇప్పుడు ఈ సంగతి ఓకే. మనకి సూర్య భగవానుడు ఒక ఏకచక్రం మరియు 7 శ్వేతాశ్వాలతోటి, ఆ 7 శ్వేతాశ్వాలు ఒక కాడి మీద పెట్టి ఒక సెకండ్ కి 2,550 యోజనాలు స్పీడ్ తో వెళ్తున్నాడు. ఓకే, కానీ ఇప్పుడు ఎవరు చుట్టూ తిరుగుతున్నాడు? భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఈ భూమి యొక్క ఆకారం, మరి సనాతన గ్రంథాల ప్రకారం భూమి యొక్క ఆకారం ఏంటి? మరి అది కూడా ఒకసారి చూసేద్దాము. భూమి యొక్క ఆకారం సనాతన ధర్మంలోని గ్రంథాల ప్రకారం ఎలా ఉందంటే అది కూడా మళ్ళీ ఇదే. నేను కావాలని నల్లపరెడ్డి గారు, సార్ నాకు తెలుసు మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటారు, మీ దగ్గర ఉంది ఈ పోతన భాగవతం, నాకు తెలుసు. మీరు ఈ పోతన భాగవతంలోని కపిలుడు గర్భస్థ శిశువు కపిలుడు తల్లితో ఎలా మాట్లాడారని మీరు చేసిన ప్రోగ్రామ్ నేను చూశాను. మీ చేతిలో ఇదే సేమ్ బుక్ ని నేను చూశాను. మీ దగ్గర పోతన భాగవతం ఉంది, మీకు ఈజీగా ఉంటుందని నేను ఇది ఈజీలీ అందరికీ యాక్సెసిబుల్ కూడా బుక్. సో ఇందులో నుంచే ఇది కూడా వ్యాస భాగవతం కావాలంటే పెడదాం బ్రదర్. వ్యాస భాగవతం మీరు లేదని అంటే కనుక నీ వ్యాస భాగవతం చక్కగా వాట్సాప్ పెట్టేస్తాను ఎవరైనా కావాలంటే. సరే రైట్ సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఇక్కడ ఇది కంటిన్యూషన్ స్టోరీ అన్నమాట. యాక్చువల్ గా ఇది పోతన భాగవతం 5వ స్కందం ఆశ్వాసం 2
కాకపోతే ముందుకు వెళ్ళాం. ఇప్పుడు ఇందాక ఏంటంటే మనం సూర్యుడి కోసం అని చెప్పి మనం 81, 82, 83లోకి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాము. సేమ్ అదే 5వ స్కందమే, 2వ ఆశ్వాసమే. ఇక్కడ చూడండి, నరేంద్ర భూమి పద్మాకారంగా ఉంది. పద్మాకారం, ఓకే. పద్మాకారం పూలాగా ఉంది అంటే విచ్చుకున్న పువ్వు సార్, అది కూడా నాట్ లైక్ బడ్. అంటే వాళ్ళు Okay. అంటారు లేదు లేదు అది బడ్ రౌండ్ గా ఉంటుంది చూసారా, మొగ్గలు ఎలాగైతే ఉంటాయో అర్థం అలా ఉందని చెప్పారు మా బుక్స్ అంటారు. ఎందుకంటే ముందు లైన్స్ చదివితే మనకు అర్థమైపోతుంది. నరేంద్ర భూమి పద్మాకారంగా ఉంది. ఆ పద్మాకారమైన భూమిలో జంబూ ద్వీపం తామర రేకు లాగున గుండ్రంగా కనిపిస్తుంది. రేకుల గురించి కూడా చెప్తున్నాడు. అంటే విచ్చుకున్న పువ్వే ఇది, రైట్ సార్. అది 1,00,000 యోజనాల పొడవు, 1,00,000 యోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. అంటే 1,00,000 యోజనాల పొడుగు వెడల్పు అంటే స్క్వేర్ షేప్ అనే కదా సార్, లెంగ్త్ ఇంటూ బ్రెత్ చెప్పడం జరిగింది. దానిలో గుండ్రటి ఆకారంలో 9,000 యోజనాల విస్తీర్ణం గల 9 వర్షాలు ఉన్నాయి. వాటినన్నిటిని విభజించే సరిహద్దులుగా 8 పర్వతాలు ఉన్నాయి. ఆ 9 వర్షాలలో నట్ట నడుమ ఇలావృతం అనే వర్షం ఉంది. దాని నడుమ బంగారు రంగుతో కూడిన పర్వతం ఉంది. బంగారు రంగుతో కూడిన అంటే ఎర్త్ మధ్యలో బంగారు రంగుతో కూడిన ఒక పర్వతం ఉందంట సార్. మరి అదేంటో మనం నెక్స్ట్ దాంట్లో చూడొచ్చు. పైకి సార్ 18 రైట్. ఇక్కడ అదే సువర్ణమయమైన సుమేరు పర్వతము, రైట్ సార్. సువర్ణ అంటే గోల్డెన్ మౌంటైన్. మెకనాస్ గోల్డ్ సినిమాలో మనకి పర్వతం కనపడతాయి కదా సార్, ఒక పర్వతం ఉంటుంది కదా, ఆ టైప్ అన్నమాట. అదే అదే సువర్ణమయమైన సుమేరు పర్వతం. భూమి పద్మం అయితే సుమేరు పర్వతం దాని కర్ణిక లాగున ప్రకాశిస్తుంది. దాని మిడిల్ పోర్షన్ ఎక్కడైతే బీజాలు సీడ్స్ ఉంటాయో అలాగా. సుమేరువు సామాన్యమైనది కాదు, అది కులగిరులకే రాజు వంటిది. కులగిరులకు అంటే మౌంటైన్స్ గిరులు. కుల అంటే వాళ్ళ గ్రూప్ లో ఇన్ ద కేటగిరీ ఆఫ్ మౌంటైన్స్ ఇది రాజు వంటిది అనమాట. కింగ్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట ఇది. దేవతలందరూ ఆ పర్వతాన్ని చూసి రోజు వాళ్ళ పని అదే ఆశ్చర్యపోతూ ఉంటారంట సార్. రైట్ సార్. ఇంకా కిందది ఇదంతా మనకు అవసరం లేదు, మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఇప్పుడు దీనివల్ల మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే భూమి ఇట్లా పద్మాకారంలో రౌండ్ గా ఉంది. నాట్ స్పెరికల్. నేను స్పియర్ షేప్ లో ఉంటుంది అని మనకి ఎక్కడ కనపడలేదు. భూమి పద్మాకారంలో రౌండ్ గా ఉంది, మధ్యలో ఒక పర్వతం ఉంది. అది ఇట్లా వాళ్ళు చెప్పారు. దాని ప్రకారం చూస్తే ఇక సూర్యుడు చంద్రుడు రెండు కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు, భూమి చుట్టూ. ఇదే విషయం సేమ్ నేను ఇప్పుడు సూర్యుడి గురించి భూమి గురించి ఏదైతే చదివానో మనకి మత్స్య పురాణం 126వ అధ్యాయము 41 నుంచి 46వ శ్లోక యొక్క తాత్పర్యంలో కూడా మనకి ఇదే కనపడుతుంది. ఇంగ్లీష్ లో ఉంది, ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చదివి వినిపించేస్తాను. మత్స్య పురాణం చాప్టర్ 126 41 నుంచి 46 శ్లోకాల దాకా. The sun in course of one single day and night goes swiftly over the world consisting of 7 oceans and 7 islands. Sitting in his one-wheeled chariot, ఒక చక్రం ఉన్న రథం మీద one-wheeled chariot and drawn by 7 horses, 7 గుర్రాలు. The 7 yoked to the sun chariot are no other than the 7 chandas. అంటే ఛందస్సు నేను ఏదైతే చెప్పాను ఇందాక, అదే మనకు ఉంటాయి ఉత్పలమాల, చంపకమాల, అలాంటివి వాటి పేర్లు అవి. అట్లాంటివే ఈ సాంస్క్రిట్ ఛందస్సులో ఉన్న మాలలు అవి. దే కెన్ అజ్యూమ్ ఫార్మ్ అట్ దేర్ విల్. అంటే దాని ఇష్టం వచ్చిన ఆకారంలో అవి మారిపోతాయి. దే గో యాజ్ దే లైక్ అసెండింగ్ ఆన్ సచ్ ఎ చారియట్. ద సన్ రెడ్ లో ఉంది చూడండి. ద సన్ ట్రావెల్స్ ద ఎర్త్ ఇన్ కోర్స్ ఆఫ్ 1 day 24 hours. అక్కడ ఇట్లా తిరుగుతాడని చెప్పి మనకి మత్స్య పురాణం దొరుకుతుంది. మీరు కింద కానీ చూస్తుంటే ఇదే దీంట్లో బ్రహ్మాండ పురాణంలో కూడా ఇదే మ్యాటర్ రాస్తుంటది. బ్రహ్మాండ పురాణం వాల్యూమ్ 1 సెక్షన్ 2 చాప్టర్ 21 ఈ శ్లోకాలు 87 and 88 యొక్క తాత్పర్యంలో ఏమని ఉంటదంటే, ఎవ్రీ డే ద సన్ ట్రావర్సెస్ దోస్ జోన్స్ ఇన్ డ్యూ ఆర్డర్
జస్ట్ యాజ్ ద అవుటర్ రిమ్ ఆఫ్ ద పాటర్. ఇప్పుడు ఈ చక్రం మన కుమ్మరి చక్రం ఎలాగైతే తిప్పుతాడో ఆ చక్రం ఇట్లా రౌండ్ అవుటర్ పోర్షన్, దాని అవుటర్ రిమ్ చూస్తే అది గర్రని తిరుగుతూ ఉంటది. అలాగే సూర్యుడు కూడా గర్రని మనకి భూమి చుట్టూ తిరుగుతుంటాడు అని మనకి బ్రహ్మాండ పురాణం వాల్యూమ్ 1 సెక్షన్ 2 చాప్టర్ 28 శ్లోకం 87 అండ్ 88 లో మనకి కనపడుతుంది. జస్ట్ యాజ్ ద అవుటర్ రిమ్ ఆఫ్ ద పాటర్స్ వీల్ కమ్ బ్యాక్ క్విక్లీ, ఐఈ అంటే రివాల్వ్స్, అండ్ ఆల్సో ద సన్ ఫంక్షన్స్ క్విక్లీ డ్యూరింగ్ ద సదర్న్ ట్రాన్సిట్ అండ్ traverses a major portion of the earth in the course of a shorter period. అంటే చలికాలంలో రోజులు తక్కువ ఉంటాయి, ఎండాకాలంలో పెద్దగా దినాలు ఉంటాయి. సో అట్లా అతను స్పీడ్ తగ్గిస్తూ పెంచుతూ ఉంటాడు అని వీళ్ళకి అలా అర్థమైంది కాబట్టి బ్రహ్మాండ పురాణంలో ఇలా రాశారు. సో ద కీ పాయింట్స్, ఇప్పుడు నేను కీ పాయింట్స్ సార్ మనల్ని చూపించండి సార్. కీ పాయింట్స్ ఇప్పుడు ఏంటంటే నంబర్ 1, ఫస్ట్ వీళ్ళ బుక్స్ ప్రకారము సూర్యుడికి సప్త శ్వేతాశ్వములతో కూడిన ఏకచక్ర రథం ఒకటి ఉంటుంది. దాన్ని నడిపే అతను అరుణుడు. సో 60,000 మంది వాలకిల్యులు వేద మంత్రాలు చదువుతూ ఉంటే ఇంకా ఆయన భూమి చుట్టూ తిరుగుతుంటాడు. సరే, భూమి ఆకారం ఏముందంటే అది కూడా మనకి అన్సైంటిఫిక్ గానే కనపడుతుంది. అదేంటంటే ఫ్లాట్ ఎర్త్, బట్ రౌండ్ గా ఉంది షేప్, నాట్ స్పెరికల్ ఎగ్ షేప్ లో కానీ బాల్ షేప్ లో కాదు, మనకి ఫ్లాట్ ఎర్త్ బట్ సర్క్యులర్ షేప్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే సన్ ట్రావెల్ చేస్తున్న స్పీడ్ కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మన